సీతారామ శాస్త్రి గారు ఆర్డర్ వేశారు. ముందు మీరు సరస్వతి పుత్రుడు, ఆయన మాట కాదనలేము. నేను మాట్లాడే అవకాశం సుమాకు తర్వాత ఇచ్చేదేమో, కానీ ముందుగా ఏదైనా ఉపోద్ఘాతం మాట్లాడేటప్పుడు ముందు మాట ఉంటుంది. అదిగా నేను భావిస్తూ ఈ రోజున ఇది అనుకోని అదృష్టం. ఇంతటి జ్ఞాని సరస్వతి పుత్రుడు, నా మిత్రుడు శ్రీవేణ సీతారామ శాస్త్రి గారిని సత్కరించుకోవడం అంటే ఇది పరోక్షంగా సరస్వతీదేవిని సత్కరించుకోవటమే. చాలామందికి తెలీదు, ఆయన ఒక వ్యక్తిత్వ వికాసం ఉన్న వ్యక్తి. ఆయనతో కూర్చోవడం అంటేనే ఒక జీవితంలో మనం ఎన్నో రకాలుగా ఎన్నో కోణాల నుంచి ఆయన అనుభవంలో రంగరించి చెప్పే మాటలు మనకు విజ్ఞాన గుళికల్లా అనిపిస్తుంటాయి. అవి అనుభవపూర్వకంగా నాకు తెలుసు కాబట్టి అది ఇంతకుముందు కూర్చున్నప్పుడు అన్నాను, మళ్ళీ ఎప్పుడు మనం కూర్చుంటాము, ఎప్పుడు మన ఇద్దరం అన్నప్పుడు ఆయన ఖచ్చితంగా కూర్చోవాలని చెప్పిస్తున్నారు. సో ఈ విషయంలో ఆయనకి ఇలా సత్కరించడం అనేది నిజంగా నాకు ఒక మహద్భాగ్యంగా అంటున్నాను. ఇవన్నీ కనుక గతం సినిమాలో ఆయన ఏవి చూస్తుంటే అందరూ ఒక క్లిప్పింగ్ రుద్రవీణ, నాగబాబు ప్రొడ్యూసర్గా మొట్టమొదటిగా నాతో తీసిన సినిమా రుద్రవీణ. ఈ రుద్రవీణలో అన్ని పాటలు అత్యద్భుతమైన పాటలు, సాహిత్యపరంగా ఉన్నతమైనటువంటి సాహిత్య విలువలు ఉన్నటువంటి పాటలు అన్నీ కూడాను రాసింది సింగిల్ కార్డ్ అని అంటాం మనం పరిభాషలో, అది సీతారామ శాస్త్రి గారు. ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆణిముత్యం. లలిత ప్రియ కమలం కానివ్వండి, తరలి రాధా తనే వసంతం అని కానీ, నీతో ఆగేనా సంగీతం బెళహరి అనే సాంగ్, ఒకటా రెండు అన్ని పాటలు కూడా అత్యద్భుతం. అందులో నాకు విపరీతమైనటువంటి పేరుని తీసుకొచ్చినాయి. నాగబాబుకి విపరీతమైన డబ్బును మాత్రం తీసుకురాలేదు, కానీ మంచి పేరుని తీసుకొచ్చింది ఆ సినిమా రుద్రవీణ. సరస్వతి బాగా ఎక్కువ ఉంటే లక్ష్మీదేవి కొంచెం దూరంగా ఉంటుంది అంటారు, అది నిజమైంది రుద్రవీణలో. అందుకని మరి సరస్వతి ఎక్కువ ప్రేమిస్తే కష్టమేమో. బట్ ఏమైనా వీరి అసోసియేషన్ అనేది గత స్మృతులను గుర్తు చేస్తూ చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఇన్నేళ్ల తర్వాత నాగబాబు సినిమాకి అన్ని పాటలు రాసి సింగిల్ కార్డు సీతారామ శాస్త్రి ఎలా అయితే ఇచ్చారో లిరిసిస్ట్గా, మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత నాగబాబు పుత్రుడు, నా బిడ్డ వరుణ్ తేజ్ సినిమా ముకుంద కూడా అన్ని పాటలు ఆయనే రాసి సింగిల్ కార్డు మళ్ళీ ఆయన సొంతం చేసుకున్నారు. అది పైగా రికార్డు 3000 పాటలు రాయటం అనేది అది ముకుంద ద్వారానే కుదిరినందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ వారి పలుకులు వినాలని మీతో పాటు కూర్చుంటున్నాను. నా తుది పలుకులు మీరు తర్వాత విందురు కానీ. ధన్యవాదాలు. మెగాస్టార్, మెగా ఫ్యామిలీ, ఈ వీళ్ళున్న ఫంక్షన్లో ఎవళ్ళైనా మాట్లాడడానికి పూనుకోవడం అంటే మాట దక్కదు అని తెలుసుకోవటమే. ఎందుకంటే వారి మాటలే వినడానికి ప్రయత్నం చేస్తారు. మీ హర్షధ్వనాల హోరు వచ్చి తాగుతుంటే చినుకుల జల్లైతే ఒళ్ళు పులకరిస్తుంది, కానీ భయంకరమైన జడివానైతే ఒళ్ళు జలధరిస్తుంది, గుండెల్లో దడబుడుతుంది. ఈ ముకుంద చిత్రాన్ని గురించి 3 ముక్కలు. మామూలు ఈరోజు మనం మాట్లాడుకునే పరిభాష ప్రకారం అయితే అడ్డాల శ్రీకాంత్ సినిమాలు అత్యంత విభిన్నంగా, కొత్త తరహాగా, విలక్షణంగా ఏమీ ఉండవు. చాలా సామాన్యంగా ఉంటాయి. ఒక కుర్రాడు వయస్సు అనేటువంటి మహోద్ధృతమైన తరంగం తాకిడికి తట్టుకోలేక అట్టిట్టయిపోతున్న అలజడి పేరే ప్రేమ అని పెట్టి దాని చుట్టూ తిరుగుతున్న ఇతివృత్తాలు కానీ, లేదా మన కళల్లోనూ ఊహల్లోనూ కూడా అందనటువంటి అతిమానుషమైన శక్తులు కలిగినటువంటి సూపర్ మ్యాన్ల గురించి కానీ ఆయనలోని కథకుడు కానీ ఆయనలోని దర్శకుడు కానీ మాట్లాడు. ఆయన జీవితాన్ని గురించి మాట్లాడతాడు, మనుషుల గురించి మాట్లాడతాడు, మన గురించి మాట్లాడతాడు. అతను సినిమా చూస్తే ప్రతి ఫ్రేములో మనలో ఉన్న ప్రతి ఒక్కళ్ళం ఎక్కడో అక్కడ అందులో ఉన్న ఏదో ఒక పాత్రతో అనుసంధానించబడతాం. కొత్త బంగారు లోకం చూడండి, సీతమ్మ వాకిట్లో చూడండి, ఈ సినిమా చూడండి, ఆ విషయం మీకు చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది.
మెగాస్టార్ అనబడే ఒక సూర్యుడి నుంచి వచ్చిన కాంతిని తీసుకుని దానితో మాత్రమే బతకగలిగినటువంటి మట్టి ముద్దలైనటువంటి గ్రహాలుగా మాత్రమే కాక తమదైనటువంటి ప్రతిభావ్యుత్పత్తులతో స్వతంత్రంగా ఒక్కొక్క నక్షత్రంగా నిలవటం ఎలాగా అన్నది నేర్పినటువంటి ఈ మెగా కుటుంబంలో నుంచి మరొక మిస్సైల్ లాంటి స్టార్ వస్తున్నాడు. చెప్పాలనుకుంటున్న 4 మాటలు మీరు వినే విధంగా నేను మెగాస్టార్ ద్వారా మిమ్మల్ని మౌనంలో అట్టేపెట్టి నేను చెప్పాను. ఇటువంటి జీవితంలో సామాన్యమైన నేల మీద నిలబడి మట్టి వాసన వేసే కథల్ని తెరకెక్కించేటువంటి అడ్డాల శ్రీకాంత్ అతనితో కూర్చుని మాట్లాడుతుంటే నాకు మహదానందం వస్తుంది. అతని విజయం తెలుగు వాళ్ళ విజయం అవుతుంది. మేయర్ చక్కటి మ్యూజిక్ ఇచ్చాడు. ఆ నిర్మాతలిద్దరికీ వీళ్ళందరికీ ఈ సినిమా గొప్ప విజయం అవుతుంది అనే ఆశ మాత్రమే కాదు, విజయం అయి తీరుతుంది అనే నమ్మకంతో మీ అధ్యయనం నుంచి సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. 2003లో నేను అప్పటికి ఎంటెక్ చేసేసి ఈ సినిమా మీద ఉన్న మక్కువతోటి ప్రయత్నాలు మొదలుపెట్టినప్పుడు నేను వెంగళరావు నగర్లో ఉండి సాధారణంగా ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఎక్కడ అవకాశం వస్తుందా అని చెప్పి ప్రయత్నాలు చేసుకుంటున్న టైంలో ఒక 6 నెలలు ప్రయత్నించాను. ఇంకా రాదేమో అని చెప్పి మళ్ళీ ఢిల్లీ ఐఐటికి మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో అంతకుముందు ఎప్పుడో ఒక 3 నెలల క్రితం పరిచయం అయిన సింధూర్బో కృష్ణారెడ్డి గారు మా బాబాయ్ ద్వారా ఎంజీ రావు గారు అని ఆయన ద్వారా పరిచయం అయ్యారండి. సింధూర్ కృష్ణారెడ్డి గారు ఆయన తమ్ముడు గారే మధు గారు, ఠాగూర్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో బి మధు గారు అనమాట. నా ఫస్ట్ నా అవకాశం ఇచ్చిన ఆయన కృష్ణారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి కృతజ్ఞతలు సార్. అలాగే ఆ సినిమా నాకు నిజంగానండి చిరంజీవి గారి సినిమా నాకు తెలియదండి. అప్పుడు నేను ర్యాలింగ్ వెళ్ళిపోయి ఇంకా అక్కడి నుంచి అట్లా ఢిల్లీ వెళ్ళిపోదాం అనుకున్న టైంలో ఫిబ్రవరి 12వ తారీఖు అండి ఆ సినిమా 2003 ఫిబ్రవరి 15 స్టార్ట్ అయింది అన్నపూర్ణ 7 ఎకరాల్లో. అప్పుడు నేను కరెక్ట్గా ఫిబ్రవరి 9వ తారీఖున ఎప్పుడో ఫోన్ వచ్చిందండి మధు గారి నుంచి. అప్పుడు నేను సెలవు వాళ్ళ ల్యాండ్లైన్కి వచ్చింది ఫోన్. ఇలాగా అప్పుడు నువ్వు వచ్చావు కదమ్మా, మా అన్నయ్య చెప్పారు కదా వచ్చి చేస్తావా సినిమా అని చెప్పేసి, అదే అప్రెంటిస్గా. అంటే నాకు అంత ఇంపార్టెన్స్ ఏం లేదండి, కాకపోతే నాకు అవకాశం ఇవ్వడానికి అలా ఒక ఫోన్ వస్తే నేను వచ్చాను అనమాట. నాకు ఏ సినిమా ఏంటో తెలియదండి. నేను డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత లోపల మిగిలిన ఉన్న నాకంటే సీనియర్లు ఉన్న కో డైరెక్టర్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ గారు వాళ్ళందరూ ఉంటే నీకు రైటింగ్ బాగొచ్చా అన్నప్పుడు అప్పుడు వార్త పేపర్లో ఏదో చిన్న పేరా చూపించి అది రాసి చూపించు రైటింగ్ ఎలా ఉందో చూద్దాం అన్నారు. రాశాను, రైటింగ్ బాగుంది, ఈ అబ్బాయితోటి ఆ రైటింగ్ వర్క్ అంతా చేయించండి అన్నారు. అప్పుడు కరెక్ట్గా ఓ పేపర్ తీసుకుని ఇగో ఇందులో ఉన్నాయని రాసే కాస్ట్యూమ్స్ ఫైల్ ఇది అంటారు దీన్ని అని ఒక అతను చెప్పారు, రవి గారు అని చెప్పి, ఎన్ రవి గారు అనమాట అండి, ఆయన అసోసియేట్ డైరెక్టర్ అనమాట. దానికి రాస్తున్నాం సార్ ఫస్ట్ టైము. అలా చేసినప్పుడు హీరో చిరంజీవి అని ఉందండి. నాకు అర్థం కాలేదు. అంటే నిజంగానే అంత అసలు తెలియదండి నాకు ఏ సినిమాకు దేనికంటే మా బాబాయ్ చెప్పాడు ఇలా వచ్చాను ఎంతవరకే. ఇంకోటి ఏంటంటే మధు గారు అనేటప్పటికీ ఆయన ఏ సినిమా ఏంటి అనేది కూడా అవగాహన లేదండి నాకు. అంత పేరున్నా కాదు కదా, ఏ పెద్ద తెలుసున్న డైరెక్టర్లు అంటే అది వేరు ఇది వేరు కదా అనుకున్నాను డైరెక్ట్గా. ఎందుకంటే అంత 2 నెలలు కూడా నేను ర్యాలింగ్లో ఉండటం వల్ల నా చదువులోనే ఉండటం వల్ల అసలు పట్టించుకోలేదు. డైరెక్ట్గా వచ్చి ఆ పేజీ తీసేప్పటికి హీరో చిరంజీవి అంటే నేను అన్నాను ఇమ్మీడియట్ కాల్తోటి, ఏంటి సినిమాకి చిరంజీవా హీరో అన్నానండి. అప్పుడు ఒక అతను అన్నాడండి, చిరంజీవి కాదు చిరంజీవి గారు అని చెప్పేసి. అంటే మీకు తెలియదేముంది, బయట అలవాటు అయిపోయి గుమ్మన అంత అలా ఉండదు కదా. ఇది ఎందుకు చెప్పారంటే ఆ గౌరవం అనేది ఏదైతే ఉందో అది తొలి పాఠం నేను నేర్చుకున్న విషయాన్ని ఒక్కసారి మీతో అందరూ పంచుకుందామని ఆ ఒక్క విషయాన్ని చెప్పాను సార్. ఈ కథకు సంబంధించినంత వరకు నేను రూరల్ ఏరియాలో ఉన్నప్పుడు కుర్రోళ్ళ యొక్క మనస్తత్వాల్ని అవి కొంచెం అబ్జర్వ్ చేసిన తర్వాత ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్లకి ఎటువంటి వాటికి ప్రభావితం కాకుండా తను అనుకునేది ఏంటో దాని మీదే ఆలోచించి మనసుతోటి నిగ్రహంతో ఉండే ఒక కుర్రోడు కథ రాస్తే బాగుంటుంది, అది చాలామందికి ఉపయోగపడద్దేమో, చాలామంది ఆలోచించగలుగుతారేమో అన్న ఒక ఉద్దేశంతో సీతమ్మ వాకిట్లో జరుగుతున్నప్పుడు రాసుకుంటున్నమాట. అది ఇలాంటి ఐడియా ఉందని చెప్పాను. నాకు బాగా మిత్రుడు, నా ఆప్తుడు, నా దగ్గర అసోసియేట్గా పనిచేస్తున్న కిషోర్ అండి. ముఖ్యంగా తన యొక్క కాంట్రిబ్యూషన్ నాకు చాలా ఎక్కువ ఉంటూ ఉంటుంది. అతని పేరు ఇప్పుడు తలుచుకోవడం ఇక్కడ చెప్పడం ఖచ్చితంగా అర్హతమైనదే. ఎందుకంటే ఆయనకి ఈ మధ్యన కొంచెం ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బంది వచ్చినా ఈ సినిమాకి తెలుసండి వరుణ్కి అతను ఎంత కష్టపడుతూ ఉంటాడో.
ఆ కిషోర్ నేను కలిసినప్పుడు ఆ సీతమ్మ వాకిట్ల టైంలో ఈ కథ ఎలా ఉంటుంది, నెక్స్ట్ కథ ఇది చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఈ వరుణ్ది ఫోటో చూపించాయండి. ఈయన బాగుంటాడేమో చూడు, ఎవరో నాగబాబు గారు అబ్బాయి అని చెప్పేసి. నేను ఇంక రెండో ఆలోచన లేకుండా, మీకు గుర్తుంటే ఉంటుంది సార్, డైరెక్ట్గా ఇంకెవరిని అడగకుండా డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి, ఇంకా సీతమ్మ వాకిట్లో ఫైనల్ అవుతుందండి, ఇంకా రిలీజ్ టైంకి వస్తుంది, నెక్స్ట్ కథ ఇది అనుకుంటున్నాను, మీ అబ్బాయి కొంచెం మీరు నాకు ఇవ్వండి, నేను ఖచ్చితంగా ఇలా చేద్దాం అనుకున్నాను అంటే కొంచెం చూడగానే నాకు అనిపించాడు, ఆ క్యారెక్టర్కి తగ్గట్టుగా ఉంటుంది అనిపించిందండి అన్నాను. అది ఎన్నో మలుపులు తిరిగింది, అది వేరే విషయం అనుకుంటుంది ఇప్పుడు అప్రస్తుతం. అయినప్పటికీ మొత్తం మీద ఫైనల్గా అదొక రూపు దాల్చుకొని ఆ అబ్బాయి ఆ సినిమాకి హీరోగా ఉండి ఏదైతే అనుకున్నానో, ఎలాంటిదైతే నేను కథకు ఎక్కించాలనుకున్నానో దానికి పూర్తిగా తను ఫిట్ అయ్యి ఇప్పుడు ఈ రోజున ఇంతమంది టెక్నీషియన్లు అంటే ఒక ప్రాజెక్ట్ని మనం తీసుకొచ్చేటప్పుడు ఎన్ని ఈగోలు దాటాల్సి వస్తుందో, ఎంతమంది ఎన్ని రకాల ఫీలింగ్స్ని దాటుకుంటూ రాస్తూ ఉంటాం. అవన్నీ భరించి ఉంటారు వీళ్ళందరూ. సభాముఖంగా వీళ్ళందరినీ ఎక్కడైనా నేను నొప్పించుంటే ఒకసారి అందరికీ క్షమాపణలు చెప్పుకుంటా, అదే టైంలో కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటా. నేను ఫస్ట్ మూవీ చేసేటప్పుడు సమ్మన్ టోల్డ్ దట్ ఐ డోంట్ నో ద లాంగ్వేజ్, సో how can I make music for Telugu movies? But I think Tollywood is such a great film industry that they encourage any artist, and I'm really glad that I'm able to make good albums, and with the support of good directors and producers, I'm able to create music in the Telugu language. So thank you so much. And I would like to talk a little bit about the album, the singers especially, all the singers who have sung in this, Chitra Garu, Karthik, Shivani, Rahul Nambiar, Revant, and Shweta Pandit. Thank you so much for giving your wonderful vocals to the album. And the lyrics, Sitaram sir, it's always a pleasure working with you. Somehow, when you write the songs, it just reaches to the audience. So thank you so much, sir. And wishing all the best to Varun Tej and Pooja, and my really good friend, director Srikanth sir. Thank you, sir, for creating this wonderful movie and helping me to make good music. And thank you to the whole cast and crew. Thank you. మెగాస్టార్ చిరంజీవి గారికి ఎదురుగా మాట్లాడడం మొదటిసారి అవకాశం నాకు. అరవింద్ గారికి, తర్వాత నాగబాబు గారికి, చోటా గారు, తర్వాత మా బన్నీ గారు, సాయిధరం తేజ్ గారు, నెక్స్ట్ ఫిలిం హరీష్ గారితో చేస్తాం. వీళ్ళందరూ లెగసీ గురించి పవర్ స్టార్. సో చిరంజీవి గారి నుంచి మొదలైన లెగసీ ఇవాళ నెక్స్ట్ మన వరుణ్ తేజ్ గారితో కూడా కంటిన్యూ అవుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, నాకు ఈ గొప్ప క్యారెక్టర్ ఇచ్చిన మా శ్రీకాంత్ అడ్డాల్ గారు, సార్ ఒకసారి రండి సార్, చెప్తాను ఒకసారి. ఆయన ఏం చెప్పినా నేను ఏదో ఓవర్ యాక్ట్ చేసేస్తున్నాను ఎప్పుడు అనేస్తారు. ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నాకు ఇంతగా మంచి క్యారెక్టర్ ఇచ్చిన మీకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ.